హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కానీ ఈ దమ్ బిర్యానీ స్పెషల్ అండి. సో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కచ్చపచ్చగా దంచి వేస్తున్నామండి, 8 పీసెస్. నెక్స్ట్ 2 పీస్ మీడియం సైజ్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇది వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, సేమ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. 2 kg చికెన్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 kgకి సరిపడా యాడ్ చేస్తున్నానండి. 2 బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క, నెక్స్ట్ స్టార్ ఫ్లవర్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాతి పువ్వు అండి. రోజాటీ ఫ్లవర్స్ ఉంటాయి కదండి చిన్న సైజు, అవి కూడా ఒక 2 యాడ్ చేస్తున్నానండి. జాపత్రి అండి. నెక్స్ట్ మరాఠీ మొగ్గ అండి. నెక్స్ట్ లవంగాలండి. నెక్స్ట్ జీడిపప్పు అండి. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టామండి, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి. సో అందుకని వీడియో చూపించలేదండి ఫ్రై చేసేది. పుదీనా అండి, కొత్తిమీర. పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్ కర్డ్ యాడ్ చేశానండి. కర్డ్ యాడ్ చేసిన తర్వాత కర్డ్ అంతా కూడా బాగా చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. 2 kg చికెన్ కదండి, సో 2 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సాజీరా అండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు అండి. ఫ్రెష్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. 1/2 స్పూన్ వచ్చేసి విలాచి పౌడర్ అండి. 1/2 స్పూన్ జీరా పౌడర్ అండి. 3 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అండి. 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా బాగా చికెన్కి పట్టేటట్టు ఒక 10-15 మినిట్స్ పాటు చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గీ యాడ్ చేస్తున్నానండి. గీ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా చికెన్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 100 గ్రామ్స్ వేసానండి గీ. చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. సో మీకు టైం లేకపోతే ఒక 2 అవర్స్ అయినా కూడా మసాలా అంతా కలిపి పెట్టుకొని బిర్యానీ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా చికెన్, సో కొంచెం దీంట్లో కూడా వేస్తున్నామండి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నామండి. ఓవర్ నైట్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, చికెన్ యాడ్ చేస్తున్నాము. చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత కొంచెం చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆ చికెన్ కుక్ అయ్యే లోపల నెక్స్ట్ మనము రైస్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఫస్ట్ బిర్యానీ ఆకులు యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. స్టార్ ఫ్లవర్ అండి. లవంగాలండి. నెక్స్ట్ దాల్చిన చెక్క అండి. మరాఠీ మొగ్గ, జాపత్రి, కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. రోజ్ ఫ్లవర్స్ అండి, స్మాల్ సైజ్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ ఎందుకు వేసామంటే రైస్ అనేది స్టిక్కీగా ఉండకుండా పొడి పొడిగా వస్తుంది కదండి, సో అందుకని ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి.
స్మాల్ సైజ్ లెమన్ ఉంటుంది కదండి, స్లైస్గా కట్ చేసి వేస్తున్నానండి. నెక్స్ట్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని నెక్స్ట్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక లేయర్ వచ్చేసి 70% కుక్ అవ్వాలండి. చికెన్ ఒక 30 minutes కుక్ చేసామండి. 3 లేయర్గా చేస్తున్నాను చికెను దమ్ బిర్యానీ. సో నేను చికెన్ కొంచెం పక్కన తీసి పెట్టి నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి. ఫ్రై ఆనియన్ అండి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి లేయర్గా. నెక్స్ట్ జఫ్రాన్ వచ్చేసి పాలల్లో వేడి చేసి వేస్తున్నానండి. సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత సేమేనండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసామో సేమ్ అలానే వేసుకోవాలండి. సెకండ్ లేయర్ కూడా. ఇది థర్డ్ లైన్ అండి. థర్డ్ లైన్ కూడా సేమ్ అలానేనండి. ఇది వరకు మనం ఎలా చేసామో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అలానే వేసుకోవాలండి. ఫైనల్గా గీ యాడ్ చేస్తున్నానండి. వేసుకోవాలండి సెకండ్ లేయర్ కూడా. ఇది థర్డ్ లైన్ అండి. థర్డ్ లైన్ కూడా సేమ్ అలానేనండి. ఇది వరకు మనం ఎలా చేసామో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అలానే వేసుకోవాలండి. ఫైనల్గా గీ యాడ్ చేస్తున్నానండి. వేడి బిర్యానీ రెడీ అయింది. మేమైతే రెడీగా ఉన్నాము తినడానికి. బిర్యానీ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. సో వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.